కాసేపట్లో ప్లే ఇంకోటి సార్ రైతు భరోసా గురించి ఆయన అన్నారు, నేను ఖచ్చితంగా చెప్తా. అసలు ఈ దేశంలో మమ్మల్ని కాపీ కొట్టారు సార్. పక్కన కేసీఆర్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు. ఒక్క నిమిషం రవిచంద్ర గారు, ఒక్క నిమిషం నేను మాట్లాడలేదు, నేను డిస్టర్బ్ చేయను. ఒక్క నిమిషం. రైతు భరోసా అనేది మేము ఫస్ట్ కష్టాలు తీరుస్తాను, ఇది ఒక్కసారి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, మీ కష్టాలు తీరుస్తాను, మీ కళలు నిజం చేస్తాను, ఇది నా హామీ. కళ్ళార్పకుండా చెప్పాం కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని షెడ్యూల్ 3లో పాయింట్ 3లో చెప్పలేదు. మీరు అక్కడ రెచ్చగొడుతున్నారు, అందరినీ మీరు రెచ్చగొడుతున్నారు. మీరు సిఆర్డీ పంపిస్తున్నారు, మీరు సిఆర్డీ పంపించి నేను రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు మీద ఎంత ఆకలి ఉంటే అసెంబ్లీలో అట్లా అరుస్తున్నారు ఆయన. మీ కష్టాలు తీరుస్తాను, మీ కళలు నిజం చేస్తాను, ఇది నా హామీ. ఇవ్వలేదంటారు నారాయణ గారు. చెప్పాం కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని షెడ్యూల్ 3లో పాయింట్ 3లో చెప్పలేదు. మీరు అక్కడ రెచ్చగొడుతున్నారు, అందరినీ మీరు రెచ్చగొడుతున్నారు. మీరు సిఆర్డీ పంపిస్తున్నారు, మీరు సిఆర్డీ పంపించి నేను రెచ్చగొడుతున్నారు. ఇది సార్, ఎందుకంటే మనం 10 మాటలు మాట్లాడడం కన్నా ఒక వాస్తవాన్ని చూపిస్తే ప్రజలకు బాగా గుర్తుంటుంది కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెబుతున్నది అది. ఇది కూడా ఒక్కసారి ఫైనల్గా ఇది కూడా చూసేయండి. వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. డాక్రా సంఘాలు ఆదుకుంటాను. వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. 2014 నుండి 2018 మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం 2014 సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం 11,069 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలను ఉన్నాయి అధ్యక్ష. ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం ఇటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం పరిశీలనలో లేదు అధ్యక్ష. ఈ ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు, చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. ఇది ఏదో పబ్లిక్ మీటింగ్లో చెప్పినవి కాదు సార్, మేనిఫెస్టోలో పెట్టింది. అందులో ఆ మేనిఫెస్టోలో మన ప్రధాని గారి ఫోటో కూడా వేసుకున్నారు. ప్రధాని గారి ఫోటో వేసి ఇంటింటికి పంచి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి, ఇప్పుడు వీటన్నిటికీ మోడీ గారు సమాధానం చెప్పాలనా లేదా? చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసానికి మీరు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఇంటింటికి పంచారు సార్. అందులో ఇళ్ల గురించి మీరు మాట్లాడారు కాబట్టి 12 లక్షలు సరిపోదు, 20 లక్షలు అన్నారు, 20 ఇవ్వాల్సిందే అన్నారు కదా. అందుకు ఇది ఒక్కటి టిక్ చేశాను చూడండి. అర్హులైన వాళ్ళందరికీ కూడా 3 సెంట్లతో ఉచిత పక్కా గృహాలంట. ఒక్క ఇల్లు రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఇల్లు కట్టినట్టు చంద్రబాబు ప్రూవ్ చేయగలరా? మీరు 12 లక్షలు ఇల్లు సరిపోవని అన్నారు, కానీ చంద్రబాబు ఒక్కటి కూడా కట్టలేదు సార్. మిగతా మీరు అడిగినటువంటి 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరు కావాలంటే జగనన్న కాలనీలు అన్నిటికీ తీసుకెళ్తా, వచ్చి చూడొచ్చు. ఆగండి 3 సెంట్లు ఎక్కడైనా 1 సెంట్ ఇచ్చారా? 1 సెంటు స్థలం ఇస్తే మీ సమాధులు కట్టుకోనరా అని పేదల్ని అవహేళన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. ఈయన 3 సెంట్లు ఇస్తాడట. అంటే 3 శవాలు, ఒకే ఇంట్లో 3 శవాలను పాతి పెట్టాలా? ఇప్పుడు ఒక్కరికన్నా ఇచ్చాడా? 1 సెంటు భూమి ఇచ్చారా? 1 పక్కా గృహం కట్టారా? 1 టిట్కో ఇల్లు కంప్లీట్ చేశారా? ఎందుకు సార్ అక్కడ మోడీ గారి ఫోటో పెట్టి మోసం చేస్తే మీరు కూడా దాన్ని సమర్థిస్తున్నారు? సార్ ఇప్పుడు నేను చెప్తున్నా ఒకసారి వినండి. మీరు చెప్పేది నేను కాదనట్లేదు, కాదనడం కాదు సార్. నాకు ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే మనుషుల్ని కాదు సార్, మనుషుల్ని కాదు, 1 సెకండ్ ఆగండి. మనుషుల్ని కాదు, గొర్రెల్ని మోసం చేశాడు చంద్రబాబు. గొర్రెలకు కూడా హామీలు ఇచ్చాడు మేనిఫెస్టోలో. 650 హామీల్లో గొర్రెలకు ఉన్నాయి సార్ హామీలు. గొర్రెల కాపురుల పేరుతో గొర్రెలకు ఏం చెప్పాడంటే, ఒక సెకండ్ ఇది వినిపిస్తా ప్రజలకి. గొర్రెలకు ఏం చెప్పాడంటే, గొర్రెలకు ఏం చెప్పారు? ఒక నిమిషం సార్, మీరు ఆగండి సార్, ఆగండి. అది కూడా చెప్పొచ్చు, మీకు అవకాశం ఇస్తాను కదా. ఇందులో ఏమంటారంటే గొర్రెలకి తుమ్మకాయలు జీవో 1016 రోడ్లకి ఇరువైపులా ఉండే తుమ్మకాయలు గొర్రెలు తినడానికి అనుమతిస్తాడంట. ఇది మేనిఫెస్టోలో ఉంది, గొర్రెలకి ఇచ్చిన హామీ. ప్రజలనేమో గొర్రెలు చేసి ఇవ్వలేదు, మరి గొర్రెలనే మోసం చేస్తే ఎలా సార్? ఇంకోటి సార్, వాళ్ళు గొర్రెల కాపురుల దాంట్లో ఉంటుంది, చూసుకోండి. అందరూ గొర్రెలను కూడా మోసం చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి వచ్చి అడిగితే మత్స్యకారులను వాళ్ళ తోకలు కత్తిరిస్తా అన్నాడు. కాపులకు సంబంధించి రిజర్వేషన్లు పెడతానన్నప్పుడు ముద్రగడ గారు అడిగితే ముద్రగడ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ లంబూతులు తిట్టారు. ఇవి రైతులకు సంబంధించి రుణమాఫీ అని అడిగితే రైతులందరూ దొంగలు అన్నాడు. సో ఇట్లాంటి వాళ్ళతో 303 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొప్పాడైపోయాడు, వాళ్ళతో కలిసి వెళ్తా
మరి ఏంటి అంతకుముందు ఇచ్చిన దానికి వాళ్ళు దిక్కు లేదు, 4 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు, Right, right. వాళ్ళ ప్రభుత్వం కదా, ప్రభుత్వం చేయలేదు కదా. అప్పుడు Right. రవికిరణ్ గారు దానికి సమాధానం చెప్పాలి, వాళ్ళ ప్రభుత్వం ఎందుకు చేయలేదు. రవికిరణ్ గారు